వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మహిళా అధికారి వనజాక్షి మీద చింతమనేని ప్రభాకర్ శాసనసభ్యులు, అధికారపక్ష శాసనసభ్యులు దాడి చేశారు. దాడి చేసి కూడా దాదాపు 48 గంటలు అవుతున్నది. ఇప్పటివరకు ఏ చర్య లేదు. నామమాత్రంగా కేసు పెట్టారు. ఉద్యోగ సంఘాల నాయకులు అశోక్ బాబు ఎందుకు మాట్లాడడం లేదని చాలామంది అడుగుతున్నారు. అశోక్ బాబు గారి ఫోన్ లైన్లోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. అశోక్ బాబు గారు చెప్పండి. ఇది సంఘటన నిన్న జరిగినప్పుడు మేము రెవెన్యూ సంఘం అధ్యక్షుడు దాన్ని మా దృష్టికి తేవటం, మేము దాని మీద చర్చడం జరిగింది. ఆయన నేను వెళ్ళి వాళ్ళతో అక్కడ రెవెన్యూ సంఘంతో ప్లస్ అక్కడ విజయవాడలో ఉన్న మా ఏపీ సంఘంతో మాట్లాడి దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవటానికి మేము వాళ్ళకి తీసుకోమని చెప్పాము. ఈ రోజు కూడా సాయంత్రం మాకు చీఫ్ సెక్రటరీ గారి దగ్గర హెల్త్ కార్డ్స్ మీటింగ్ లో మొత్తం జేఏసీ నాయకులంతా కలిసి ఎటువంటి చర్య అయినా సరే రెవెన్యూ ఉద్యోగులకి ఎటువంటి మద్దతు కావాలన్నా కూడా జేఏసీ పూర్తిగా వాళ్ళతో ఉండదని చెప్పాం. అయితే మహిళా ఉద్యోగం మీద దాడిని అయితే మేము క్షమించలేని నేరంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రాగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, గతంలో కూడా ఈ చింతమనేని ప్రభాకర్ గారు ఏలూరులో ఒకసారి ఎండిఓ మీద ఇటువంటి దాడి జరిగినప్పుడు ఆ రోజు మేము ఏపీ సంఘంగా ఒక నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే మీద మరి పార్టీ పరంగా కానీ చట్టపరంగా కానీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారు రాగానే ఆయనకి మేము విన్నవిస్తాం. అయితే మేము రెవెన్యూ సంఘ అధ్యక్షులుగా వాళ్ళు దాన్ని మాట్లాడతారు కాబట్టి మేము దాని మీద ఇంతవరకు మాట్లాడలేదు. మా పూర్తి జేఏసీ మద్దతు రెవెన్యూ సంఘానికి, రెవెన్యూ ఉద్యోగులకి ఎప్పుడు ఉంటుంది. అశోక్ బాబు గారు, ఇది ఏమవుతుందంటే ఇది రెవెన్యూకి సంబంధించిందే, రెవెన్యూ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు కరెక్ట్, కానీ అశోక్ బాబు గారు మాట్లాడకపోతే ఏమవుతుందంటే అశోక్ బాబు గారు మొత్తం జేఏసీ ఉద్యోగ సంఘాల జేఏసీకి నాయకులుగా ఉన్నారు. ఇటీవలి కాలంలో మీరు సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ ఇంకో చోట కానీ చాలా యాక్టివ్ గా ఉన్నారు, మిలిటెంట్ గా ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు రియాక్ట్ కాలేదని అడుగుతారు కదా. లేదు, నిన్న సాయంత్రమే మా కృష్ణా జిల్లా అయిపోయిన సంఘ అధ్యక్షుడు అక్కడ రెవెన్యూ అధ్యక్షుడు కూడా మాకు మొత్తం ఇష్యూ చెప్పారు. వాళ్ళు అక్కడ దాని మీద కేసు పెట్టడం అటువంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకోమని చెప్పాం. ఆ రెవెన్యూ సంఘం వాళ్ళు ఏమి చేయాలి, దీని మీద ఎలా దాని మీద వెళ్ళాలి అంటే ముఖ్యమంత్రి హెడ్ క్వార్టర్ లో లేదు కాబట్టి మేము ఈ రోజు దాని మీద పూర్తిగా చర్చించి మా హెల్త్ కార్డు సమావేశంలో అంతా మొత్తం జేఏసీ దాదాపు 11 సంఘాలు, టీచర్ సంఘాలు అందరూ కూడా దీని మీద మాట్లాడుకుని రెవెన్యూ సంఘ అధ్యక్షుడు ముందు దాని మీద స్పందన ఏమని చెప్పాం. దాని మీద ఇందాక మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారు జేఏసీ పక్షం మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారు దీని మీద రిపోర్ట్ చేసి మరి దాన్ని ఎలా సెటిల్ చేస్తారనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర మేము దాన్ని డిసైడ్ చేస్తాం. అంటే అశోక్ బాబు గారు ఆచితూచి అడిగేస్తున్నట్లున్నారు. ఎందుకంటే వెంటనే ఖండిస్తే ఏం జరుగుద్దో అనే ఆచితూచి అడిగేసి ధోరణిలాగానే ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఒక జేఏసీ అన్ని ఉద్యోగాలు సాయంత్రము ఒక్క నిమిషం అశోక్ బాబు గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సత్య గారు ఏదో అడుగుతున్నారు. అశోక్ బాబు గారు చెప్పండి మేడం. మీరు ఈ విషయంలో చాలా ఆచితూచి అడిగేస్తున్నట్లుగా మాకు అనిపిస్తుంది. మీకు ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. స్వయంగా తహసీల్దార్ గారి బయటకు వచ్చి నా మీద దాడి జరిగిందని చెప్పినప్పుడు కనీసం ఖండించకపోవడం, మీరు ఉద్యోగ రెవెన్యూ అధికారుల సంఘం సమావేశానికి పోయారా, మీరు ప్రాథమికంగా మీరు తీసుకోండి, మీరు నిర్ణయం చేయండి, మేము తర్వాత ఆలోచిస్తామని చెప్పడం కాదు. మీ మాటల్లో అదే వినిపిస్తుంది నాకు. లేదు, నిన్న నేను వేరే పని మీద వేరే స్థలానికి వెళ్ళడం జరిగింది. నాకు మళ్ళీ అక్కడి నుంచి వచ్చేదాకా రాత్రి 11 అయింది. అప్పుడు సంఘటన చెప్పారు. పొద్దున్న నుంచి మీరు బయట ఉన్నారు కదండి, నైట్ తెలిసింది. పొద్దున్న నుంచి ఏం చేశారనేది మా ప్రశ్న. ఓకే, ఒక్క నిమిషం అశోక్ బాబు గారు మీతో వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడుతా అంటున్నారు. అశోక్ బాబు గారు ఒక్క నిమిషం. అధ్యక్షుడు వాళ్ళు ఆల్రెడీ స్పందించారు. అశోక్ బాబు గారు ఆయన అడిగా మేము, బాబు మరి జేఏసీ పక్షాన్ని మేము దీన్ని టేకప్ చేయమా లేదా డిపార్ట్మెంట్ గా మీరు కొంత ఏదైనా చేయగలుగుతారంటే మేము డిపార్ట్మెంట్ గా మేము ఒక ఆలోచనకు వచ్చి మేము జేఏసీ మాత్రం అవసరం తీసుకుంటామన్నారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము చెప్పాం, ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టి ముఖ్యమంత్రి రాగానే అందరం కలిపి వెళ్తామని చెప్పాం. దాన్ని మీరు అంత అవసరం లేదండి, అంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీరు అశోక్ బాబు గారు ఒక్క మాట మీరు మాట్లాడుతున్నారు కానీ ఉద్యోగ సంఘాలుగా అశోక్ బాబు గారు మట్టికి అవాస్తవం. అశోక్ బాబు గారు ఒక్క మాట వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడతారు. అశోక్ బాబు గారు నమస్కారం అండి. నమస్తే. అంటే ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే, సరే 48 అవర్స్ అయింది ఇష్యూ జరిగి, ఇదేమో జీతాల సమస్య కాదు, వేతనాల సమస్య కాదు, ముఖ్యమంత్రి గారు వచ్చాక మనం చేసుకుందాం అనుకోవడానికి అట్లాంటి ఇష్యూ కాదు. ఒక దాడి జరిగింది ఒక ఎంప్లాయీ మీద. అసలు మీరందరూ కూడా అది గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పరిధిలోకి వస్తుందా, రెవెన్యూ ఉద్యోగుల సంఘం పరిధిలోకి వస్తుందా అనేటటువంటిది కూడా అంత ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కదండి. ఒక దాడి జరిగినప్పుడు మీరందరూ సంఘీభావంగా ఎందుకు నిలబడలేకపోయారు?
అదేదో రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి, ఎందుకంటే మీరు ఉద్యోగుల సంఘం లీడర్ గా ఉన్నారు. మీ ప్రశ్న నాకు అర్థమైంది, నా సమాధానం కూడా మీరు వినండి. మేము స్పందించలేదంటే ప్రెస్కి వస్తేనే స్పందించినట్టు లేదా కానట్టు మీరు అనుకుంటే నేను చెప్పలేను. కానీ నాకు రాత్రి 11 o'clock తెలిసిన తర్వాత వెంటనే అందరితో మాట్లాడాం. అక్కడ లోకల్ ఏపీ ఎన్జిఓస్ నాయకులు వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆన్ ది జాబ్. అయితే మేము వాళ్ళు మా మీద దాడి చేసి మేము పోయి వాళ్ళ మీద దాడి చేయలేం కదా. ఎవరి మీద దాడి చేయమని ఎవరు చెప్తారండి? దాడి చేయమని మీరు చేయాల్సిన పని చేయకుండా దాడి చేయమని అడుగుతారని అంటారండి. మీరు చేయాల్సిన పని ఎందుకు చేయలేదు? మీరు ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉన్నారు. మీరు రాజకీయ పార్టీలను కూడా ప్రశ్నించారు ఒకప్పుడు. అది కాదండి, మీరేమి చాలా చిన్నవాళ్ళు కాదు కదా, రాజకీయ పార్టీలను కూడా ప్రశ్నించగలిగారు ఒకసారి. కానీ ఇవాళ మీరు వచ్చేటప్పటికి మీ ఒక మహిళా ఉద్యోగం మీద దాడి జరిగితే ముఖ్యమంత్రి గారు వచ్చాక విజ్ఞప్తి చేసుకుంటాం, మనవి చేసుకుంటాం అనేటటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకున్నారు? మీరు ఉద్యోగ సంఘాలు చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఉద్యోగ సంఘాలుగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత లేదా మీకు? ఎంతసేపటికి ముఖ్యమంత్రితో మాట్లాడటం, అక్కడి నుంచి వరాలు తెచ్చుకోవడమేనా మీ పని? పోలీస్ కేసు పెడితే ఏం చేయాలి? పోలీస్ కేసు పెడితే మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకపోతే 48 hours పైగా అరెస్ట్ చేయకపోవడం కాదు, అతను బహిరంగంగా కేసు పెట్టినా నాకేం జరగదు, నేను దర్జాగా బయటికి వస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేడం ఇది అంటే దీన్ని బట్టి మీరు మీ ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ ఎంత స్పందిస్తున్నారనేది స్పష్టమవుతుంది ఇక్కడ. ఒక్కసారి మన బీజేపీ నాయకురాలు ఏదో మాట్లాడుతున్నారు, వారితో చెప్పండి అమ్మా. మాలతి రాణి గారు చెప్పండి. అశోక్ బాబు గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ప్లీజ్. మీరు మాలతి రాణి గారు ఏదో మాట్లాడుతున్నారు. ఈ సంఘటనలో 3 విషయాలు మనం ఆలోచించుకోవాలండి. ఒక్కసారి దయచేసి వినండి. ఈ సంఘటనలో 3 విషయాలు మనం భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఆ సంఘటన జరిగినప్పుడు పోలీసు యంత్రాంగం అంతా ఉదాసీన వైఖరి వహించింది. ఒక ప్రజాప్రతినిధి సమక్షంలో ఈ దాడి జరిగినప్పుడు ఈ దాడిలో ప్రాథమికంగా మహిళలు కూడా పాల్పంచుకున్నారు. ఇవన్నీ కూడా సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయం. మిన్నివిరిగి మీద పడుతున్నప్పుడు మేము ఆలోచిస్తామని అశోక్ బాబు గారు అంటాం అసలు సరైన విషయం కాదు. ముఖ్యమంత్రి గారు వచ్చే వరకు వేచి ఉండటం కూడా తగిన విషయం కాదు. ఇవన్నీ శాంతి భద్రతలు అన్నీ కూడా పూర్తిగా లోపించినట్లుగా ఈ 3 సంఘటనలు కూడా ప్రజలు, సామాన్య పౌరులు ప్రశ్నించుకునే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితుల్లో ఇప్పుడు మేనమేషాలు లెక్కేసుకునే పరిస్థితి కాదండి. తక్షణం చర్య తీసుకుని అటు ఉద్యోగస్తులకి, ఇటు సామాన్యులకి, జాతీయ సంపదకి కూడా రక్షణ కల్పించాల్సిన గురుతర బాధ్యత, తక్షణ కర్తవ్యం కూడా ఉందనేది కూడా మీరు అశోక్ బాబు గారు మీరు కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. ఇన్వాల్వ్ అవ్వాల్సిన ఆవశ్యకత ఉందని మీరు గతంలో ఎలా స్పందించారో సమస్యల పట్ల. అశోక్ బాబు గారు ఒక్క నిమిషం. అశోక్ బాబు గారు వన్ ఎట్ ఎ టైం. అశోక్ బాబు గారు ఏం చేయాలని వాళ్ళని అడగడం కాదు కదా, మీరు నాయకుడు, మీరు యు హావ్ టు టేక్ ఎ డెసిషన్. మీరు ఒక్క నిమిషం టైం లో ఉండి చెప్పండి. మేము ఉద్యోగ సంఘాలుగా మేము కూడా చట్ట ప్రకారం పోస్తాం తప్ప మిగతా వాళ్ళు మేము పోవడం లేదు. ఎంప్లాయీస్ అందరం రెడీ చేసాము, ఉద్యమంగా పోతాం అన్నాం, వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పాము. అరెస్ట్ ఒక నిరసనలో పాల్గొకుండా, ఒక ప్రకటన ఇవ్వకుండా మేము ఏం చేయాలని చెప్పి అడిగితే మేమేం చెప్తామండి? ఒక్క నిమిషం అశోక్ బాబు గారు, ఒక్క నిమిషం అండి. అనిల్ గారితో కూడా మాట్లాడదాం. అనిల్ గారు, అశోక్ బాబు గారు చెప్తున్న దాంతో మీరు సంతృప్తి చెందుతున్నారా? హలో, ఒక్క నిమిషం అశోక్ బాబు గారు లైన్ లో ఉండండి. అమర్ గారు ఇంకోటి కూడా ఏమండి, మీరు ఒక్క నిమిషం సార్. అనిల్ మాట్లాడుతున్నారు, తర్వాత మీతో మాట్లాడుతాను. దయచేసి లైన్ లో ఉండండి. ఇది మాట్లాడలేదు, అనిల్తో మాట్లాడించండి మీరు దయచేసి. చెప్పండి. ఇప్పుడు మేము రెవెన్యూ అధ్యక్షుడికి పూర్తి మద్దతు చెప్పే, రెవెన్యూ అధ్యక్షుడిగా మీరు ఏ చర్య తీసుకున్నా కూడా మా మద్దతు అంతా మీరు ముందు విజయవాడలో ఉన్న సంఘటన జరిగిన చోట ఎలా జరిగింది, ఏం జరిగింది, అక్కడ మన ఎంప్లాయీస్ అందరినీ దీనికి చెప్పి ఒక యాక్షన్ తయారు చేయమని కూడా మేము చెప్పాము. అయితే ఇప్పుడు వాళ్ళు వెళ్ళినట్టు తత్వరకు అతీతంగా మేము పోలేం కదా, మాకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం మేము పోవాలా? అంటే ఒక మహిళ కదా, ఓకే, అనిల్ గారు ఏమంటారో విందాం. ఒక్క నిమిషం, అనిల్ గారు ఏం చెప్తారో విందాం. రెవెన్యూ ఉద్యోగుల నాయకులు అనిల్ బాబు గారు చెప్పండి. అనిల్ గారు మీరు చెప్పడానికి కాదు కదా. ఒక్క నిమిషం అశోక్ బాబు గారు, అశోక్ బాబు గారు ప్లీజ్ దయచేసి లైన్ లో ఉండండి. అనిల్ గారు మాట్లాడుతున్నారు. రెవెన్యూ ఉద్యోగుల నాయకులు మాట్లాడుతున్నారు. రెవెన్యూ అసోసియేషన్ కి చెప్పండి అనిల్ గారు. స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఏపీఎన్జిఓస్కి ఎలాగుందో రెవెన్యూ అసోసియేషన్, ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ కలుపుకోకుండా మేము ఉద్యమాలకు వెళ్ళిన సందర్భాలు చాలా ఉంది. ముఖ్యంగా 2001లో రెవెన్యూ వ్యవస్థను తీసుకెళ్లి పంచాయతీరాజ్ వ్యవస్థలో కలుపుతున్నందుకు నిర్దేశంగా అప్పుడు కామ్రేడ్ తోట సుధాకర్ అభ్యర్థన అప్పుడు మా రెవెన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొన్నాడు. అప్పుడు మేము ఏపీఎన్జిఓలను కలుపుకోలేదు. మేము
ఎప్పుడు వెళ్తామంటే మేము మొత్తంగా తీసుకుని, ఎందుకంటే మాకు ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏ యాజిటేషన్ చేసిన గతంలో ఒక ఎమ్మెల్యే ఎవరినో ఏలూరు సంఘటన కూడా చెప్పండి. ఏలూరు సంఘటన చింతూరు ప్రభాకర్ ఎండిఓ మీద దాడి చేస్తే మేమంతా నిరాదీక్ష చేసాం ఆ రోజున. సరే ఓకే అశోక్ కుమార్ కదా, నేను అనేది ఏంటంటే మా సంఘం నేను అదే చెప్తున్నాను, నేను అది క్లారిటీ ఇస్తున్నాను. అయితే మాకు కూడా ఏంటంటే మా రెవెన్యూ దీనిలో కూడా మా సభ్యుల్లో కూడా ఒక అసంతృప్తి ఉంది. ఏంటంటే కనీసం మీరు ఒక పత్రికా ప్రకటన ఇచ్చేసి మీరు సంఘీభావం ప్రకటించుంటే బాగుండేది అనేది రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నా కోరిక. అశోక్ బాబు గారు ఏమంటారు దానికి? తీసుకొచ్చిన తర్వాత అశోక్ బాబు గారు మాట్లాడడం అంటే టీవీ డిబేట్ ప్రశ్నించరా? ఒక ప్రెస్ స్టేట్మెంట్ నాకు ఆల్రెడీ నేను బొప్పరాజు గారితో మాట్లాడే అనిల్ గారు అదే అంటున్నారు, ఒక ప్రెస్ స్టేట్మెంట్ అని వస్తే బాగుండేది కదా. చెప్పండి అశోక్ బాబు గారు. రాజకీయంగా మాత్రం నేను సమాధానం చెప్పలేను. మా రెవెన్యూ ఎంప్లాయీస్ దే ఆర్ ఎట్ ఇట్. అందుకని మేము దాని మీద మాట్లాడే టైం వచ్చి మాట్లాడడం నాయకం అంతే తప్ప. కానీ అశోక్ బాబు గారు, అనిల్ గారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులే, వారు ఏమంటున్నారంటే కనీసం ఒక ప్రెస్ నోట్ వచ్చుంటే బాగుండేది మీ దగ్గర నుంచి అంటున్నారు. ఈ రోజు కదా, ఈ రోజు పొద్దు నుంచి మాతో బొప్పరాజు ఉన్నాడు. ఈ వాచింగ్ ది ఇష్యూ మేము అవసరం సాయంత్రం ఇస్తా ఉన్నాం, నేను ఇస్తా అన్నాడు, ఆయన ఇమ్మని చెప్పాము. ఏమంటారు? ఇవ్వలేదు ఇచ్చారు, ఇదే సమస్య అది కాదు కదా. అక్కడ రెవెన్యూ ఎంప్లాయీ డ్యామేజ్ జరిగింది. అశోక్ బాబు గారు, నైతికంగా మీరు వారితో నిలబడ్డారా లేదా అనేది చూస్తారు తప్ప మీరు లోపల ఏం చేస్తారనేది కాదు కదా. రెవెన్యూ ఎంప్లాయీ చెప్పండి నైతికంగా మేము లేవని. వారు అనిల్ గారు రెవెన్యూ ఎంప్లాయే కదా. చెప్పనండి, మేము నైతికంగా ఏం చేయాలి? వారు అంటున్నారు కనీసం ఒక స్టేట్మెంట్ వస్తే బాగుండేది అంటున్నారు కదా. ఇవ్వాలి కదా రావాల్సింది స్టేట్మెంట్, నిన్న కాదు కదా, ఇవ్వాలి కదా మాట్లాడాల్సింది. మేము నిన్న జరిగిందండి, సార్ ఇప్పుడు మీడియా ఎట్లా అయిపోయిందంటే మీరు ఇవాళ పొద్దున్న నుంచి ఒక 10 టీవీలలో మాట్లాడి ఉండవచ్చు, ఇతర విషయాలు చాలా మాట్లాడుతుంటారు కదా టీవీలలో. మాట్లాడేదండి పొద్దున్న నుంచి మేము రెవెన్యూ అసోసియేషన్ తో ఇక సంప్రదింపులు జరిపిస్తున్నాం. సాయంత్రానికి దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాం. రెవెన్యూ బొప్పరాజు గారు నేను ఇస్తానన్నా రెవెన్యూ ప్రెసిడెంట్ గా, అవసరం అవుతే జేఏసీ పక్షం ఇద్దామన్నారు, ఆయన ఇచ్చాడు. ఆ తర్వాత హెల్త్ కార్డు మాటలు చాలా బాధితరహితంగా ఉన్నాయి. ఓకే మేడం, బాధ్యతగా ఉన్నాయి మీరు అనుకుంటే, నేను చెప్పలేను కదా. మా సంఘాలకి అనేది వారి సంఘాలకు కట్టుబాట్లు ఉన్నాయని చెప్తున్నారు, ఆ కట్టుబాట్ల ప్రకారమే మేము పనిచేస్తాం అంటున్నారు. అశోక్ బాబు గారు, టీచర్స్ అన్న రోజు కూడా టీచర్స్ అయిన తర్వాత మేము మాట్లాడతామని చెప్పాము. అలాగే సంఘాలు, డిపార్ట్మెంట్ సంఘాలు మహిళా ఎంఆర్ఓ మీద దాడి జరిగినప్పుడు కట్టుబాట్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీరు స్టేట్మెంట్ ఇస్తే మిమ్మల్ని కొట్టేవాళ్ళు కానీ తిట్టేవాళ్ళు కానీ ఎవరు లేరని అర్థం చేసుకోండి. హర్షిస్తారు తప్పితే ఎవరైనా సరే, మిమ్మల్ని ఏం మాట్లాడరు. అశేష ప్రజానీకానికి సంబంధించిన అంటే బ్లెస్సింగ్స్ మీకు కావాలి కానీ ఈ ప్రభుత్వంలో ఏం జరుగుద్దో, చంద్రబాబు నాయుడు తెలిస్తే ఏం జరుగుద్దో అని ఆచితూచి అడిగాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు పొద్దున్నుంచి కాదండి, మీరు పొద్దున్నుంచి సమావేశాలు పెట్టి చేసిందేంటి? మీరు చెప్పింది చాలా తప్పు. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడ ఇదే చింతనే ప్రభాకర్ మేము 6 రోజులు చేస్తాం, మీకు తెలియదేమైంది. భయపడకపోతే మీ స్థాయి వాళ్ళు ఇట్లా మాట్లాడారండి, మీ స్థాయి వాళ్ళు ఇట్లా మాట్లాడారండి. భయపడకపోతే మీరు రాజకీయంగా మాట్లాడతారు అంతే. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదండి. నేను ఒక మహిళగా తోటి మహిళ మీద దాడి జరిగినప్పుడు మీరు ఏం చేశారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మాకు ఆర్గనైజేషన్ పరంగా మాకు కొన్ని పరిధులు, కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. మహిళల మీద దాడి జరిగినప్పుడు పద్ధతుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఖండించడమే పద్ధతి. మొదటి పద్ధతి నైతిక బాధ్యత చేయాల్సిన పని ఏంటంటే ఒక మహిళా ఉద్యోగం మీద దాడి జరిగితే మీరు ముక్త కంఠంతో నిలబడాల్సినటువంటి స్థితిలో ఆలోచిస్తున్నాము. మమ్మల్ని ఏం చేయమంటారంటే మమ్మల్ని మీరు నిలబడలేదని మేము నిలబడలేదు మీరు అనుకుంటే మేము చేయగలిగిన కూడా ఏం లేదు. మేము నిలబడడం లేదని రెవెన్యూ సంఘం చెప్పాలి, మీరు కదా చెప్పాల్సింది. ఒక్క నిమిషం అండి. కాంగ్రెస్ మహిళా నాయకురాలు గంగా భవానీ ఫోన్ లైన్లో ఉన్నారు. గంగా భవానీ గారు చెప్పండి, నిన్న జరిగిన సంఘటన గురించి అశోక్ బాబు గారు చెప్తున్నారు, మేము రేపు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాట్లాడతాం, ఏం చర్యలు తీసుకోవాలో చూస్తాం, మేము రియాక్ట్ అయ్యే పద్ధతిలో అవుతాం అంటున్నారు, మీరేమంటారు?
అశోక్ బాబు గారి పద్ధతి ఏం బాగాలేదండి. నిన్న దొంగపాటు ఆమె ఏదో మురిగినట్టు మహిళ మీద అంత తీవ్రంగా ఆమె కంట తడి పెట్టుకుని మీడియాలో బాధపడుతుంటే ఆయన ఇప్పుడు రేపు మీనమేషాలు లెక్కిస్తారండి. ఇది ఏం బాగాలేదు. ఆయన తన బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఆయనకి పైగా మహిళల గురించి ఇట్లా మాట్లాడటం అసలు బాగాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంతేనండి. గతంలో కూడా అంగన్వాడీ మహిళల మీద గుర్రాలతో తన్నించాలు అన్ని రకరకాల లేకపోతే దాంట్లో మూమెంట్ అసెంబ్లీ దగ్గర ఉన్నాము. అంత దుర్మార్గంగా మహిళలను కూడా చూడకన్నా ఆయన కిరాకంగా దాడిని చంద్రబాబు. కాబట్టి చాలా ఆయనకి ఇదేం కొత్త కాదండి. మహిళల్ని ఎన్నికల్లో డ్వాక్రా లేడీస్ చెప్పేసి ఆటగాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కరు కూడా డ్వాక్రా లేడీస్ కి రుణాలు మాఫీ చేయలేదు. అదే విధంగా నేను మధ్య బెల్ట్ షాపులు ఎత్తేస్తానని చెప్పి మహిళలకి రాక్షసంగా ఏడిపించే ఓకే అశోక్ బాబు గారు ఒక్క నిమిషం వస్తున్నా. ఓకే గంగభవన్ గారు అశోక్ బాబు గారు మాట్లాడుతున్నారు, విందాం. గంగభవన్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మీరు లైన్ లో ఉండండి. గంగభవన్ గారు అశోక్ గారు చెప్పండి. అమర్ గారు, నేను ఇది అవుట్స్కర్ట్స్ లో ఉన్న సిగ్నల్ చాలా వీక్ ఉన్న బ్రేక్ అయిపోతుంది, నాకు క్లారిటీ రావట్లా. పర్లేదు చెప్పండి అశోక్ బాబు గారు. నాకు వాయిస్ ఇక్కడ ఉన్న అందరూ కూడా ఏమంటున్నారంటే మీరు వెంటనే స్పందించి యాక్షన్ లోకి దిగకపోవడం పొరపాటు. ఒక మహిళ మీద దాడి జరిగింది, మహిళా అధికారి మీద దాడి జరిగింది, మీరు దాని గురించి మీటింగులు పెడతాం, జేఏసీ సమావేశాలు, రేపు ముఖ్యమంత్రితో మాట్లాడుతాం అనడం కరెక్ట్ కాదు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. లేదు అమర్ గారు, వాయిస్ రావట్లేదు, నాకు వినపడతలేదు. నేను బయట ఉన్నాను, సిగ్నల్స్ చాలా వీక్ గా ఉన్నాయి ఇక్కడ, అది ప్రాబ్లం. కెన్ యూ హియర్ మీ సార్? హలో సార్, మీ వాయిస్ మాకు వినపడుతుంది, నా మాట వినపడుతుందా మీకు? ఇప్పుడు సార్ జరిగిన సంఘటన అయితే మేము క్షమించే సమస్య లేదు. ఖచ్చితంగా రేపు మేము ముఖ్యమంత్రి రాగానే ఖచ్చితంగా అతని మీద పార్టీ పరంగా తీసుకుంటారా లేకపోతే సిఆర్పిసి పరంగా తీసుకుంటారా అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. దాన్ని మేము ఖచ్చితంగా పరిశీలి చేస్తాం. అంటే సంఘం మేము హ్యాండిల్ చేస్తా ఉంది కాబట్టి మేము దాని మీద ఆలస్యంగా స్పందించారు మీరు అనుకుంటే నేను చెప్పలేను. కానీ బట్ ఎంత విత్ రెవెన్యూ అసోసియేషన్ ఇందాక మేము హెల్త్ కార్డ్ మీటింగ్ లో కూడా 6 గంటలు లేట్గా వెళ్ళాం. అందరం కూడా దీని మీద మాట్లాడుకుని చీఫ్ సెక్రటరీ కూడా మాట్లాడి వచ్చాం. ఆయన్ని ప్రెస్ గా చెప్తానని చెప్పమని చెప్పాం. అది నేను ఎలా పడడం అనేది యాక్సిడెంట్ గా అనుకుంటే చేయలేదు, ఏం లేదు. అది చెప్పండి అమ్మా మాలతిరాణి గారు, చెప్పండి చెప్పండి జరిగిన సంఘటన మాలతిరాణి గారు చెప్పండి. ఎక్కడైతే పోలీస్ యంత్రాంగం ఉదాసీన వైఖరి వహించిందో ఉదాసీన వైఖరి వహించిందో అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళలు కూడా ఈ సంఘటనలో భాగస్వాములు అయ్యారు. ఇవన్నీ క్షమించరాని నేరం. మరి ఇంకెక్కడా కూడా ఈ ఇసుక దందాలు ఇసుక మాఫియాలు తలెత్తకుండా ఈ సంఘటన మీద ఖచ్చితమైన డైరెక్షన్ తీసుకొని విచారణ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. శాంతి భద్రతలు రక్షించాలి. ఏదైతే నవీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మహిళలను ఆర్థిక భాగస్వాములు చేస్తామని డ్వాక్రా గ్రూపులకి మహిళా గ్రూపులకి ఇసుక విధానాలు ఇచ్చారో ఈ ఇసుక ర్యాంపులు పారదర్శకంగా జరగాలి. మరి ఎక్కడా కూడా ఎవరు జరగకుండా ఈ విధానం మీద బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ. పద్మ గారు ఒక్క నిమిషం, గంగాభవన్ గారు చెప్తున్నారు. గంగాభవన్ గారు చెప్పండి. చంద్రబాబు యొక్క పాలనలో ఆయన మహిళా వ్యతిరేక అండి. నేను ఎన్నోసార్లు నేను ప్రత్యక్షంగా ఆ రోజు అంగన్వాడీ టీచర్లు న్యాయబద్ధంగా వాళ్ళ జీతాలు పెంచుకొని అడిగితే ఆయన రాక్షసంగా ఆ రోజు గుర్రాలు తొక్కించి వాటితో ఎంత ఆ ఉద్యమంలో నేనున్నాను కాబట్టి మహిళలు అడ్డుకున్నాం. ఎందుకంటే మహిళలు కొట్టాలి కానీ మహిళలు కొట్టిన వీడియోలు ఆడియోలు ఉన్నాయి. థ్యాంక్ యూ గంగాభవన్ గారు. ఇప్పుడు ఈ ఇష్యూలో ఏం చేయాలి ఒకటి చెప్పండి. ఈ విషయంలో నేను వెంటనే చెప్తున్నానంటే చింతం లేని ఆ బాధ్యులైన వాళ్ళని వెంటనే చర్యలు తీసుకోవాలండి. అశోక్ బాబు నైతికంగా ఆ మహిళకు క్షమాపణ చెప్పాలండి. థ్యాంక్ యూ గంగాభవన్ గారు. వాసిరెడ్డి పద్మ గారు మన డిబేట్ జరుగుతున్నప్పుడే కింద స్క్రోలింగ్ చూసాను కేఈ కృష్ణమూర్తి. అదే నేను అడగబోతున్నాను. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెవెన్యూ మంత్రి వారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, స్పందించారు. దాదాపు ఇది దాడిని ఖండిస్తున్నాం అనేటువంటి మొట్టమొదటిగా 48 గంటల తర్వాత ప్రభుత్వం చాలా తక్షణం స్పందించింది. 48 గంటల తర్వాత చివరికి ఏది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకున్న తర్వాత మొత్తం కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీవ్రంగా రేపు ఉదయం కల్లా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకపోతే మేము విధులకు కూడా హాజరు కాము అనేటటువంటి ఒక థ్రెట్ ఇచ్చిన తర్వాత 48 గంటల తర్వాత డిప్యూటీ సీఎం గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇదేదో ఖండిస్తున్నాము, దీనిపైన విచారణ చేయాలనేటట్టు.
విచారణ చేసుకుంటారో కలెక్టర్ ఏం చేసుకుంటారో తర్వాత విషయం. ముందు కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ, ఎవరైతే ఒక అధికారి ఉందో ఒక తహసీల్దార్గా తను ఒక కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ముందు అరెస్ట్ చేయండి. కలెక్టర్ విచారణ తీరుబడిగా 2 నెలలకు ఇచ్చుకుంటాడో 3 నెలలకు ఇచ్చుకుంటాడో తర్వాత విషయం. ముందు రేపు ఉదయం కల్లా ఇవాళ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారా లేకపోతే అతని వెనుక మీరు అందరూ నిలబడతారా? ఇవాళ ముఖ్యమంత్రి లేడు అనేటటువంటిది నిన్న పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెడితే మీరు ఎంపీలందరూ ఎట్లా మాట్లాడి సాయంత్రం కల్లా ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టగలిగారు? ఇవాళ ఒక మహిళా అధికారి మీద దాడి జరిగితే అందులో మీ ఎమ్మెల్యే దాడి చేస్తే దాని మీద ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళాడని చెప్పేటటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అది, ఇక్కడ వెంటనే చర్యలు జరగాలి పద్మ గారు అన్నట్టు. అనిల్ గారు నిజమే, రెవెన్యూ సంఘం వేరు, ఎన్జిఓల సంఘం వేరు కావచ్చు, కానీ ఈ విషయంలో మొత్తంగా ఉద్యోగ సంఘాలన్నీ, అధికారుల సంఘాలు, ఉద్యోగుల సంఘాలన్నీ కూడా ఒక మహిళా అధికారి మీద దాడి జరిగినప్పుడు కదిలాల్సిన అవసరం లేదు. మీరు ఇంతకుముందు అన్నారు ప్రెస్ నోట్ అన్ని ఇచ్చుంటే బాగుండేదని, కానీ మీకు ఇవాళ అశోక్ బాబు గారు కానీ ఆ సంఘాల వైఖరి మీకు ఎట్లా అనిపిస్తున్నది? బ్రీఫ్గా చెప్పండి. అయితే స్వచ్ఛందంగా ఆల్రెడీ మాకు ఎంపీడీఓల సంఘం, అలాగే ఈ సివిల్ సప్లైస్ సర్వీస్ అసోసియేషన్ సంఘం, అగ్రికల్చర్ ఆఫీసర్ సంఘం, ఇరిగేషన్, అలాగే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చేసి మాకు పూర్తి మద్దతు చెప్తూ వాళ్ళు పేపర్ ప్రకటనలు కూడా ఇవ్వటం జరిగింది. అలాగే అనేక ప్రజా సంఘాలు, ఐద్వా, మహిళా సంఘాలు అందరూ కూడా వచ్చేసి మా ఉద్యమానికి బాసటగా నిలిచాయి. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పూర్తిగా మాకు బాసటగా నిలిచితే మేము చేసే పోరాటం న్యాయబద్ధమైంది కాబట్టి మాకు పక్క ఉన్నారు. ఈ సందర్భంగా నేను అందరికీ మా పార్టీలకు అతీతంగా మాకు అనేక మంది మాకు ఫోన్లు చేసి ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు కావండి, మిగతా అందరూ కూడా పూర్తి సంఘీభావం ప్రకటించారు. కాబట్టి మేము చేస్తున్న ఉద్యమం న్యాయమైంది కాబట్టి ఒక మహిళా అధికారి మీద ఇంత దౌర్జన్యంగా మనం నిర్భయ చట్టాలు చేసుకుంటాం, షీ టీములు ఫామ్ చేసుకుంటాం, అన్నీ చేస్తాం, కానీ ఈ పేపర్ల మీద చూడటం జరుగుతుంది. చెప్తే ఒక మహిళా అధికారికి చట్టాలు చేసే ఒక వ్యక్తి, చట్టాలు పరిరక్షించాలని ఒక వ్యక్తి దాడి చేసి భౌతిక సంబంధించి అలాంటి ప్రభుత్వం చేసిన చట్టాలకు ఏం విలువ ఉంటుందని మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరికీ మేము చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాం. ఈ మేము చేసే ఈ పోరాటంలో మీరు కూడా పాలు పంచుకొని మాకు అండగా నిలవాలని ప్రజాస్వామిక శక్తులని తీసుకెళ్తాం. ఈ విషయం ఇప్పటికే నోట్లకు ఓట్లకి మొత్తం తెలుగు కూడా పరువు తీశాడు. మళ్ళీ ఈ ఇష్యూలో మొత్తం కూడా మహిళ మీద దాడికి సంబంధించి కూడా అంతకంటే కూడా సీరియస్ ఇష్యూ ఇది. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో తీసుకెళ్తాం. మాటల్ని బట్టి చూస్తే ప్రభుత్వం అతనికి భరోసా ఇస్తుందనేది స్పష్టమవుతుంది. దాడికి గురైన ఆమెకు భరోసా ఇవ్వకుండా ఎమ్మెల్యేకు భరోసా ఇస్తుందనేది స్పష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, ప్రభుత్వ పార్టీ పరంగా కూడా అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము స్పష్టంగా. థ్యాంక్ యూ సత్య గారు, వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు వాసిరెడ్డి పద్మ గారికి, అట్లాగే మాలతిరాణి గారికి, అనిల్ గారికి కూడా కృతజ్ఞతలు. ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన ఉద్యోగ సంఘాల నాయకులు ఏవి పటేల్ గారికి, అశోక్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు. ఏది ఏమైనా ఒక మహిళా అధికారి మీద ప్రజాప్రతినిధి, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి, అత్యంత బాధ్యతాయుతంగా మెలగాల్సిన ఒక ప్రజాప్రతినిధి దాడి చేస్తే ఇంత ఆలస్యంగా కూడా ఇంకా ప్రభుత్వం నుంచి రియాక్షన్ లేదు. కేవలం కేసు పెట్టి వదిలేశారు. ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన పాపాన పోలేదు, ఆ దాడికి బాధ్యులైన వారిని అరెస్ట్ చేసిన పాపాన ఇప్పటివరకు పోలేదు. ముఖ్యమంత్రి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇది చాలా అత్యంత శోచనీయమైన విషయం. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. సోమవారం నాటి రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ నుండి సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.